గురుగారు, నిర్వహించే ప్రతి కర్మకు ఫలితం ఉంటుందంటారు. అలాగే కార్యకారణ సంబంధం కూడా ఉంటుందని అంటారు. కానీ కర్మ చేసి ఫలితం ఆశించకూడదని అంటారు. ఇది సబబేనా? నిర్వహించే ప్రతి కర్మకి కూడా ఫలితం అనేది తప్పనిసరిగా ఉంటుంది. ఉదాహరణకి పెద్దవాళ్ళు చాలా చమత్కారంగా చెప్పారు ఈ విషయం. కళ్ళు చెట్టుకున్నటువంటి ఒక పండును చూసాయి. ఆ పండు కావాలి అని అనుకున్నాయి. కళ్ళు ఆ పండు దగ్గరికి వెళ్ళలేవు. కళ్ళ యొక్క ప్రేరేపణతోటి కాళ్ళు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాయి. కాళ్ళు ఆ పండుని కొయ్యలేవు. చేతులు ఆ పండుని కోసాయి. చేతులు తమంతట తాము ఆ పండుని తినలేవు. అప్పుడు నోటికి అవి అందించాయి. నోరు ఆ పండుని స్వీకరించింది, కానీ తాను వాటిని జీర్ణించుకోలేదు. లోపల ఉన్నటువంటి పొట్ట దానిని జీర్ణించుకుంది. ఇదే సమయంలో వాడిది కానటువంటి పండు, అంటే ముందుగా తోటమాలి యొక్క పర్మిషన్ అనుమతి తీసుకున్నటువంటి ఆ పండు వీడు తీసుకున్నాడని చెప్పి వీపుకి దెబ్బ తగిలింది. వీపు పాపం ఇందులో ఎటువంటి కార్యక్రమం దానికి ఏమీ లేదు. అప్పుడు వీపుకి దెబ్బ తగిలిన తర్వాత కళ్ళ వెంబడి కన్నీళ్ళు వచ్చాయి. ఇప్పుడు మీకు నేను చెప్పింది ఒక అవగాహన వచ్చిందని అనుకుంటున్నాను. అంటే తను చేసినటువంటి కర్మ తాను అనుభవించక ఏరికైనా తప్పదన్న. కళ్ళు మొత్తం ఈ కార్యక్రమం మొత్తానికి ఆ పండును స్వీకరించడానికి ప్రధానమైనటువంటి కారణం కళ్ళు. అందువల్ల ఈ కర్మ చేసింది కన్ను కాబట్టి, ఆ దుష్కర్మ చేసింది కన్ను కాబట్టి దాని యొక్క ఫలితాన్ని మిగతా వాటన్నిటికీ తను ప్రేరేపించింది, కానీ తాను మాత్రం తప్పనిసరిగా కన్నీళ్లతోటి అనుభవించింది. ఇదే కర్మ సిద్ధాంతం. కాబట్టి ఎవడు ఎటువంటి పని చేసినా 1000 మంది ఆవులు ఉన్నా సరే బిడ్డ తల్లిని వెతుక్కుంటూ ఏ రకంగా వస్తుందో, ఆవు తన ఏకంగా బిడ్డ తన తల్లి దగ్గరికే ఏ రకంగా వెళ్తుందో, కాబట్టి కర్మ కూడా మన అలా వెంబడిస్తూ వస్తుంది. కర్మ ఫలితాన్ని ఎవరైనా సరే అనుభవించి తీరవలసింది.